వెయిట్ చూస్తే లైట్ వెయిట్, పేల్చి చూస్తే ఫైట్ అదుర్స్. ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ దిగుద్ది. పాక్ కి వెన్నులో వణుకు పుట్టేలా, చైనాకి చెవులు చిల్లులు పడేలా మేక్ ఇన్ ఇండియా లైట్ మెషిన్ గన్స్ గర్జిస్తున్నాయి. పేరు ప్రహార్, పనితీరు ప్రళయ భీకరం. సై అంటే సెకండ్కో హెడ్ ని ఎగరగొట్టేస్తాయి. యుద్ధరంగంలో మన సైనికులు ఈ ఎల్ఎంజీలతో విరుచుకుపడితే శత్రుసేనలు కకావికలం కాక తప్పదు. గర్జించు ఇండియా, గాండ్రించు ఇండియా అంటూ మన సైన్యానికి అదానీ డిఫెన్స్ అందజేసిన ఈ ప్రహార్ గన్నులు కన్నులు చెదిరేలా ఉన్నాయి. శత్రుముఖలు బెదిరేలా భయపెడుతున్నాయి. వీటి స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం రండి. ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ల వర్షం. ఏఐ సామర్థ్యంతో పనిచేసే సత్తా. ఆటోమేటిక్ గా టార్గెట్ ఫిక్స్. మేక్ ఇన్ ఇండియా మిషన్ గన్. ప్రళయ భీకర ప్రహార్. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా దూసుకుపోవడం కాదు. గన్నుకే కన్నుంటే అది ఆలోచించి ఆటోమేటిక్ గా శత్రువుని గుర్తించి టార్గెట్ ఫిక్స్ చేసి పేల్చి పారేస్తే ఎలా ఉంటుంది? అచ్చం మన సైన్యానికి అందచేసిన ప్రహార్ లైట్ మెషిన్ గన్ లా ఉంటుంది. ఎస్, ఇప్పుడు భారత ఆర్మీ చేతుల్లో ఈ గన్నులు గర్జిస్తున్నాయి. కొండల్లో, కోనల్లో, ఎనీ టైం, ఎనీ ప్లేస్ శత్రువులకు రక్త చరిత్ర రుచి చూపించడానికి తహతహలాడుతున్నాయి. టెర్రరిస్టులు, పాక్, చైనా సేనల గుండెల్లో గుళ్లు కురిపించే దమ్మున్న ప్రహార్ లైట్ మెషిన్ గన్స్ ఇవి. భారత అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రం చేరింది. పరాక్రమం చూపించమంటూ మన సైనికుల చేతికి ప్రహార్ మెషిన్ గన్ అందింది. అదానీ డిఫెన్స్ అందచేసిన మెషిన్ గన్లతో సైన్యానికి అదనపు బలం చేకూరినట్లయింది. దీంతో మేక్ ఇన్ ఇండియా నినాదంతో రక్షణ రంగంలో భారత్ మరో భారీ ముందడుగు వేసింది. ప్రముఖ రక్షణ రంగ సంస్థ అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ శనివారం నాడు భారత సైన్యానికి 2000 ప్రహార్ లైట్ మెషిన్ గన్ల తొలి బ్యాచ్ ను విజయవంతంగా అందజేసింది. గ్వాలియర్ శివార్లలోని అదానీ స్మాల్ ఆర్మ్స్ కాంప్లెక్స్ లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ఆయుధాల అందచేత కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖ డీజీ ఏ అన్వర్ బసు, అదానీ డిఫెన్స్ సీఈఓ ఆశిష్ రాజ్ వంశీ పాల్గొని ఈ అత్యాధునిక ఆయుధాలను సైన్యానికి అధికారికంగా అప్పగించారు. ఈ ప్రహార్ మెషిన్ గన్లు 7.62 mm కాలిబర్ సామర్థ్యంతో ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఈ ఆయుధాలను ఒప్పందం ప్రకారం నిర్ణయించిన గడువు కంటే దాదాపు 11 నెలల ముందే పూర్తి చేయడం విశేషం. మొత్తం 41,000 ఎల్ఎంజీల తయారీకి ఆర్మీ ఆర్డర్ ఇస్తే అందులో భాగంగానే ఈ తొలి విడతను అదానీ డిఫెన్స్ అందజేసింది. రాబోయే 3 ఏళ్లలో పూర్తి ఆర్డర్ను అందజేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. గ్వాలియర్లోని ఈ తయారీ కేంద్రం ఏటా 1,00,000 ఆయుధాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉండడం రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతికి నిదర్శనమంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఇక సరిహద్దుల్లో మోహరించిన భారత సైనికుల ఫైర్ పవర్ ను పెంచడంలో ఈ ప్రహార్ గన్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ సహకారంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసుకుని నెగెవ్ NG7 మోడల్ ఆధారంగా భారత్ లో ఈ గన్లను తయారు చేశారు. రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెరగడం వల్ల తక్కువ సమయంలో నాణ్యమైన ఆయుధాలు సైన్యానికి అందుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటి తయారీతో విదేశీ ఆయుధాల దిగుమతిపై ఆధారపడటం తగ్గుతుందని, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి మరింత బలం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రహార్ లైట్ మెషిన్ గన్లు సైనికుల పోరాట పటిమను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఓపెన్ బోల్డ్ మెకానిజం ద్వారా పనిచేస్తుంది. దీని పిస్టన్ హెడ్ లో ఉండే గ్యాస్ ప్రభావంతో రొటేటింగ్ బోల్డ్ పనిచేస్తుంది. ఈ ప్రహార్ గన్ కు 508 mm బ్యారెల్ ఉంటుంది. దీని మొత్తం పొడవు 1000 మిల్లీమీటర్లుంటుంది. దీని హ్యాండిల్ ని ముడిచేస్తే పొడవు 820 mm కి తగ్గిపోతుంది. దీంతో పారాట్రూపర్లను ఈ గన్నులతో యుద్ధం రంగంలో మోహరించడం సులువుగా మారుతుంది. బుల్లెట్ల మ్యాగజైన్ లేకుండానే ఈ గన్ బరువు సుమారుగా 8 కిలోలుంటుంది. ఇదే కేటగిరీకి చెందిన ఇతర గన్లతో పోలిస్తే దీని బరువు దాదాపు 40% తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్లో సత్తా చాటిన ఈ గన్నులు ఇప్పుడు ఇండియాలో గర్జించనున్నాయి.